హాయ్, చాలా మంది పచ్చళ్లను ఇష్టంగా తింటూ ఉంటారు. కూరలున్నప్పటికీ పచ్చళ్ళని ఎక్కువగా పెట్టుకుని భోజనం చేస్తారు. కూర లేకపోయినా పర్వాలేదు కానీ పచ్చడి ఉంటే చాలు అనుకుని ఫీల్ అయ్యే వాళ్ళు చాలా మంది ఉంటారు. చాలామంది నిలువ పచ్చళ్ళైనటువంటి మామిడి, ఉసిరి, నిమ్మ, టమాటా వంటి రకరకాల పచ్చళ్ళు పెడుతూ ఉంటారు. ఏడాది పాటు నిల్వ ఉండేలా వాటిల్లో ఉప్పు, కారం, నూనెలను ఫుల్లుగా దట్టించి ప్రిపేర్ చేసి నిల్వ చేస్తారు. ఇక నిలువ పచ్చళ్లను ఎక్కువగా తినేవారు కొన్ని విషయాలను తప్పక తెలుసుకోవాలి. నిలువ పచ్చళ్లు ఎక్కువగా తింటే ఆరోగ్యానికి మంచిది కాదని పోషకాహార నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి అనుకునేవారు పచ్చళ్లకు దూరంగా ఉండాలని చెప్తున్నారు. నిలువ పచ్చళ్లలో పోషకాలు తక్కువగా ఉంటాయని, అవి ఏమాత్రం ఆరోగ్యం కాదని సూచిస్తున్నారు. ప్రతిరోజు నిలువ పచ్చళ్లు తింటే సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు. నిలువ పచ్చళ్లు ఎక్కువగా తినేవారిలో కడుపు మంట, ఎసిడిటీ సమస్య వస్తుందని చెప్తున్నారు. కూరగాయలు, ఆకుకూరలతో చేసిన కూరలతో పోలిస్తే పచ్చళ్లు తినడం చాలా డేంజర్ అని హెచ్చరిస్తున్నారు. ఇక పచ్చళ్లు అతిగా తింటే మీ ఆరోగ్యం ఖచ్చితంగా డేంజర్లో పడుతుందని తేల్చి చెప్తున్నారు. ఇక బీపీ, డయాబెటీస్ ఉన్నవాళ్లు పచ్చడి ఎంత తక్కువగా తింటే అంత మంచిదని సూచిస్తున్నారు. పచ్చళ్లు నిల్వ ఉండటానికి వాటిల్లో ఉప్పు ఎక్కువగా వేస్తారు. పచ్చళ్లలో ఉప్పు శాతం ఎక్కువగా ఉండటం వల్ల అవి బీపీ, డయాబెటీస్లను బాగా పెంచుతాయి. ఊరగాయ పచ్చళ్లలో ఉప్పు ఎక్కువగా ఉండటం వల్ల అవి కిడ్నీలపైన భారం పడేలా చేస్తాయని, కిడ్నీలను పాడు చేస్తాయని హెచ్చరిస్తున్నారు. నిల్వ పచ్చళ్లు రక్తపోటును పెంచి గుండె సమస్యలకు కారణమవుతాయని సూచిస్తున్నారు. ఇక పచ్చళ్లలో నిండుగా పోసే నూనె శరీరంలో చెడు కొలెస్ట్రాల్ స్థాయిలను పెంచుతుందని, కనుక పచ్చళ్లను సాధ్యమైనంత వరకు తక్కువగా తింటేనే మంచిదని సూచిస్తున్నారు. పోషకాహార నిపుణులు, వైద్యుల సూచనల మేరకు నిలువ పచ్చళ్లను తినడం తగ్గించి శరీరానికి పోషకాలను ఇచ్చే ఆహారాన్ని తీసుకుంటే ఆరోగ్యంగా ఉంటాం. ఇక ఈ విషయాన్ని ముఖ్యంగా పచ్చళ్ల ప్రియులు తెలుసుకుంటే అనారోగ్య సమస్యల నుంచి వారిని వారు రక్షించుకున్న వారవుతారు.